సరి అయిన వైద్యం అందక ఏ పేదవాడు ఇబ్బందులకు గురి కావద్దని ప్రభుత్వం ఒకవైపు రకరకాల స్కీములు పెట్టి కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో పేదలకు వైద్యం అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతుంటే ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే ఆ లక్ష్యం నెరవేరుతుందా అనే సందేహం రాకమానదు. నాగర్ కర్నూలు జిల్లాలోని బిజ్నేపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది తమ ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. రోగులను పట్టించుకోకుండా రెస్ట్ రూమ్ లో కాలక్షేపం చేస్తున్నారు. ఒక రోగికి ఎక్కించిన సెలైన్ బాటిల్ పూర్తి అయ్యి రిటర్న్ బ్లడ్ వస్తుందని రోగి తరపు వారు సంబంధిత సిబ్బందికి చెప్పగా చస్తే చావని అంటూ నిర్లక్ష్యపు సమాధానాలు చెప్తున్నారు. పైగా రోగులను దబాయిస్తూ ఎవరికి ఫిర్యాదు చేస్తారో చేసుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్సలు ఈ విధంగా ఉన్నా పట్టించుకునే అధికారులు లేరని రోగులు వాపోతున్నారు. రెస్పాన్స్ ఉండాలి కదా. చెప్పండి. భయపడదు ఏమి లేదు. బెదిరించాలని చేయాల్సిన అవసరం లేదు, ఏమి లేదు. వచ్చి ఎన్ని నిమిషాలు వాష్రూమ్ వెళ్ళిన సిస్టర్ పలుకుతలేదు అంటే 2 నిమిషాలు ఆగుదామని అనుకోవాలి. ఇట్లా ఉంటుందా పేషెంట్లతో రెస్పాన్స్ మీది? ఈ రకంగా ఉంటుందా మేడం? అవునండి, ఇవ్వలేదా నా ట్రీట్మెంట్ ఏమన్నా వెయిట్ చేయాల్సిందే కదా. ఇట్లా మాట్లాడు, ఇదే రకంగా మాట్లాడు. రావద్దని అంటున్నారా? చెప్పండి. 2 మినిట్స్ మీరు వచ్చి 2 మినిట్స్ కూడా కాలేదు అసలు. 2 మినిట్స్ కాదు మేడం, వచ్చిన కూడా ఎవరు లేరు దీనిలో. ఎవరిని అడగాలి మేము? రెస్పాన్స్ ఉండరా లేరా? హాస్పిటల్లో ఉండరా లేరా? హాస్పిటల్లో ఉండరా? ఓమ్మా నేనేం చెప్పిన వెరీ గుడ్ చెప్పింది కదా, అందరూ వస్తుంది అని ఆగాలి కదా. అక్కడ పేషెంట్ గ్లూకోజ్ అయిపోయింది, బ్లడ్ ఉరుకొని వస్తుంది, రెస్పాన్స్ లేకుండా అయితే ఏమైంది? మా పని కంటే ఎక్కువ అని మాట్లాడుతుంది ఆమె. కనీసం రెస్పాన్స్ అని ఉండాలి కదా. మనుషుల ప్రాణాలు ఎక్కువనా ఈ నీళ్ళు ఎక్కువనా అమ్మా? ఆమెదేనమ్మా, నీకు రెస్పాన్స్ లేదా ఆమె మీద? నీకేం ఎలాంటి లేదా? ఏం చెప్పినావు? ఎంతసేపు పెట్టి ఏం చెప్పినావు? ఇప్పుడు దాకా ఏం మాట్లాడినాను? వాడ ఏమైంది? మా పని మాకుందా అని మాట్లాడుతున్నావు. మనిషికి ఏమైనా అయితే ఏమన్నా అయితే ఏం కాలే, బాగుంది. ఏమన్నా అయితే ఏంది? అయితే ఏంది? ఏమన్నా నేను ఏడ పంపిస్తానో నీకెందుకు అవన్నీ? నీకు అవన్నీ నీకెందుకమ్మా?